ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక యథార్థ సంఘటన గురించి తెలుసుకుందాము. ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. వారి జీవితంలో శివుడు ఎలా మార్పుకి కారణం అనేది మనం తెలుసుకుందాము. అయితే ముందుగా నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే మీరు ఇలా ఆదరిస్తూనే ఉంటే మరెన్నో మంచి విషయాలు మీకు అందజేస్తూనే ఉంటాను. ధన్యవాదాలు. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలేంటో మనం దానికి వెళ్ళిపోదాం. అది పూణే నగరం. ఎంతో అభివృద్ధిలో ఉన్న స్థలం. అక్కడి ప్రజలు, వారి ఆలోచనలు, వారి జీవితం అభివృద్ధి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆలోచనలతో తహతహలాడుతూ ఉండేవారు. అక్కడ రుద్ర మరియు శక్తి అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ప్రతిరోజు శివుడిని ఆరాధనలో నిమగ్నమై ఉండేవారు. ఎందుకంటే వారి తల్లిదండ్రులు పెద్ద శివభక్తులు. ఏమి జరిగినా, ఎంత జరిగినా అంతా ఈశ్వరిచ్చ అనుకుంటూ ఉండేవారు. రుద్రకి అమ్మ నాన్న అంటే చాలా గౌరవం. వారు చేసే ప్రతి పనిని గౌరవిస్తాడు. ఇంట్లో అమ్మకి, బయట నాన్నకు తనకు సాధ్యమైనంత పని చేసేవాడు. ఎప్పుడు చెడ్డ మాటలు, పనులు వినడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. మరోవైపు శక్తి చాలా ధనవంతుల కుటుంబానికి చెందిన బిడ్డ. ఎక్కడికి వెళ్ళినా మర్యాద, గౌరవం దక్కుతూ ఉంటాయి వారి కుటుంబానికి. ఎంత ధనవంతులైనప్పటికీ రుద్రతో కలిసి చదువుకోవాలన్నది శక్తి ఆశ. చిన్నప్పటి నుండి ఒకే పాఠశాలలో రుద్ర మరియు శక్తి కలిసి చదువుకున్నారు. దాని తర్వాత కూడా కలిసి కళాశాలలో చదువుకోవాలన్నది శక్తి కోరిక. తాహత తగ్గట్టు రుద్ర కళాశాలను ఎంచుకున్నాడు. శక్తి కూడా రుద్ర కోసము అదే కళాశాలను ఎంచుకున్నాడు. రుద్ర చదువుల్లో, ఆటపాటల్లో ప్రతి దాంట్లో చాలా చురుగ్గా ఉండేవాడు. కానీ సాయంకాలం మాత్రం ఏదో తనని బాధ పెట్టినట్టు దిగాలుగా ఉండేవాడు. ప్రతిరోజు వాళ్ళ అమ్మ ఎన్నో శివుడి కథలు, శ్లోకాలు, శివుడి గొప్పతనం, మహిమలు చెప్పుతూ తనను ప్రోత్సహిస్తూనే ఉండేది. కానీ ఏ రోజు కూడా ఎందుకు అలా ఉన్నాడు అన్న దాని గురించి మాత్రం అడిగేది కాదు. అన్నీ చెప్పి ప్రతిరోజు ఒక్క మాటతో ఆ కథలు, శ్లోకాలు ముగించేది. ఖచ్చితంగా చెప్పేది ఏంటి అంటే, ఏది జరిగినా ఈశ్వరిచ్చ అన్న ఒక్క చిన్న మాట మాత్రం చెప్పకుండా ఆ రోజుని ముగించేది కాదు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని ఆ ఒక్క మాట తనను తాను ఎంతో ఆలోచనకు, బాధ నుండి బయటపడేయడానికి అవకాశం ఇస్తూనే ఉండేది అని నమ్ముతాడు రుద్ర. ఇలా ఉండగా కళాశాలలో పరీక్షలు ఎంతో ముఖ్యమైనవి. జీవితంలో అతి ముఖ్యంగా భావించి చదువుకొని రుద్ర అన్నింటా మంచి మార్కులతో ఉత్తీర్ణుడు అయినాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. రుద్ర, వారి కుటుంబం అంతా శివుడి దయ వల్ల మంచి జరిగింది అని అనుకుంటున్నారు. వారి కుటుంబం అంతా చాలా సంతోషంగా, గర్వంగా ఉండేది. ఇలా సాగుతున్న తన జీవితంలో ఒకరోజు తన కళాశాలలో ఎవరు ఊహించనంతగా రుద్ర బాధతో ఒక్కడే అలా చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. ఉదయం మొదలు పెడితే సాయంత్రం అవుతున్నా కూడా ఆ స్థలంలో నుండి జరగకుండా ఆట స్థలం వైపు చూస్తూనే కూర్చున్నాడు. సాయంత్రం అయినా కూడా ఆ చెట్టు కింద నుంచి జరగకుండా అలానే చూస్తూ కూర్చుండిపోయాడు. దాని తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఎవరితోనూ మాట్లాడకుండా, ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రుద్ర చాలా పెద్ద ఉన్నతమైన స్థానానికి వచ్చాడు. చాలా అంటే చాలా అద్భుతమైన, ఉత్తమమైన మానసిక వైద్యుడిగా ఎదిగాడు. ఎన్నో నేర్చుకున్నాడు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు.
అలా ఉండగా ఒకరోజు తను చదువుకున్న కళాశాలకు ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ప్రథమ అతిథిగా వెళ్ళాడు. అప్పుడు అక్కడ తన స్నేహితుడు అదే కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. అతని పేరు భీమ. అక్కడ ఆ రోజు కార్యక్రమం ముగిసిన తర్వాత రుద్రతో భీమ మాట్లాడాలి అనుకున్నాడు. కానీ మనసులో భయం. రుద్ర చాలా పెద్ద గొప్ప స్థాయిలో ఉన్నాడు. తనతో మాట్లాడతాడో మాట్లాడడో, కొద్ది సమయం మాట్లాడినా బాగుండు అని అనుకున్నాడు. భీమ అదే కళాశాలలో పనిచేయడం వలన ప్రథమ అతిథిగా ఉపాధ్యాయ దినోత్సవం నాడు రుద్ర తమ కళాశాలకు వస్తున్నాడు అని తెలుసు. ఇలా ముందుగానే తెలియడం వలన భీమ రుద్ర కోసం తనకి ఇష్టం అయిన శివపురాణ పుస్తకాన్ని, విభూతి ప్రసాదాన్ని ఇవ్వాలని మనసులో తలుచుకున్నాడు. అలా రుద్రకు ఇష్టమైన వాటిని ఇచ్చి కాసేపు మాట్లాడాలని అని అనుకున్నాడు. అనుకున్నట్టే శివపురాణ పుస్తకం, విభూతి ప్రసాదం అన్నీ కొని ఒక చేతి సంచిలో తీసుకొని వచ్చాడు. ఆ రోజు కళాశాలలో కార్యక్రమం ముగిసింది. భీమ మనసు మొత్తం ఆనందం అలాగే భయంతో నిండిపోయింది. రుద్ర వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్న సమయంలో భీమ దగ్గరకు రుద్ర వచ్చి ఎంతో ఆప్యాయంగా భుజం పైన చెయ్యి వేసి మరి మాట్లాడాడు. అప్పుడు భీమ చాలా సంతోషించి రుద్ర కోసం తను చాలా ఇష్టంగా తెచ్చిన వాటిని చేతికి ఇచ్చాడు. రుద్ర వాటిని చూసి చాలా సంతోషించి భీమని ఒక్కసారిగా హత్తుకున్నాడు. తనకు ఇష్టమైనవి తన స్నేహితుడికి గుర్తుందని ఎంతో సంతోషించాడు. చాలాసేపు అలా చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూనే ఉన్నారు. చాలా సమయం మాట్లాడుకున్నారు. భీమ ఒక మాట అడగనా రుద్ర, నువ్వు ఏమీ అనుకోకపోతే అని అడిగాడు. రుద్ర అప్పుడు ఏం పర్వాలేదులే అడుగు భీమ అని నవ్వుతూ అన్నాడు. అయితే ఇది చెప్పు, ఆ రోజు కళాశాలలో ఏం జరిగింది? ఎందుకు చాలా సమయం మౌనంగానే కూర్చున్నావు? ఆ రోజులాగా నిన్ను నేను ఎప్పుడూ చూడలేదు. చాలా చలాకీగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ అందరితోనూ సరదాగా ఉండి ప్రతి విషయంలో అందరితోనూ సంతోషంగా ఉండేవాడివి. ఆ రోజు నిన్ను చూసినంతగా ఎప్పుడు నేను నిన్ను అలా చూడలేదు. అసలు ఏం జరిగింది చెప్పు నాకు అన్నాడు భీమ. అప్పుడు రుద్ర ఇలా చెప్పాడు. తన ప్రియమైన స్నేహితుడైన శక్తికి మధ్యలో ఏదో చిన్న గొడవ. అది మాట పెరిగి చాలాసేపే గొడవ అయింది. మాటల మధ్యలో తన ప్రియమైన స్నేహితుడు ఇలా అన్నాడు. చాలే, చాలా చెప్పావు నీతులు. ముందుగా వెళ్ళి నీ అంగవైకల్యానికి వైద్యం చేపించుకో అన్నాడు. ఆ మాట తనకు చాలా బాధ పెట్టింది అని చెప్పసాగాడు రుద్ర. శక్తికి రుద్ర జీవితం ఏంటో తెలుసు, ఉన్న ఇబ్బందులేంటో తెలుసు. అయినా ప్రతిరోజు వాళ్ళ అమ్మ ఎలాంటి మాటలతో ఎలాంటి విషయాలు శివుడివి ఎన్నో చెప్తూ ప్రోత్సహిస్తుందో కూడా తెలుసు. ఇలాంటి విషయాలను తన ప్రోత్సాహం వల్లనే ఎన్నో విషయాలని, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలలో తను పాల్గొని ఉత్తీర్ణుడవుతున్నాడో కూడా తెలుసు శక్తికి. కానీ ఇలాంటి మాటలు పడేసరికి రుద్రకి ఎటువంటి మనస్తాపానికి చెందాడో, అందుకే ఆ రోజు అలా ఒక చెట్టు కింద కూర్చొని ఉండిపోయాడన్న సంగతి భీమాతో చెప్పి బాధపడ్డాడు. అలా బాధగా అనిపించిన కాసేపటి తర్వాతనే మనసు మొత్తం శివుడిపై లగ్నం చేసి ధ్యానంలో కూర్చొని మనసంతా శివుడిపై పెట్టి ఏదో మాట్లాడుతున్నట్టు ధ్యానం చేస్తూనే కూర్చుండిపోయాడంట రుద్ర. ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయడం వల్ల శివుడు తనతోని ఏదో మాట్లాడుతున్నట్టు వినిపించిందంట. శివయ్య చెప్తున్నాడు రుద్రతో, రుద్ర, ఇది అంగవైకల్యం అనేది శరీరానికే కాని మనసుకు కాదు అని చెప్పిన మాట రుద్రకి మనసుకి హత్తుకున్నట్టు చాలా బాగా అనిపించిందంట. ఆ మాటతో రుద్ర తన బాధని వదిలి బయటకి వచ్చాడంట.
ఆ ఒక్క మాటనే తనను ఇంత ఉన్నత స్థాయిలో ఉండేటట్టు చేసింది అని అన్నాడు. అంతా ఈశ్వరిచ్ఛ అన్నదే మనం కృంగిపోకుండా కష్ట సమయంలో కాపాడుతుంది, ప్రోత్సాహం ఇస్తుంది అని చెప్పాడు. అలా నా జీవితం ఎప్పుడూ కృంగిపోలేదు. అలానే నా దగ్గర వచ్చిన వారిని మానసికంగా బలపరిచి వాళ్ళ బాధని సాధ్యమైనంత తీసేసి ఉత్సాహంగా వారి జీవితాన్ని లక్ష్య సాధనని చేరుకునే దిశలో ప్రయాణించేలా చేయడం నా వృత్తిగా ఎంచుకొని విజయవంతం అవుతున్నాను అని గర్వంగా చెప్పాడు రుద్ర. రుద్ర మాటలు విన్న భీమాకి చాలా సంతోషం అనిపించింది. ఒక్కరోజు ఒక్క చిన్న మాటతో బాధపడి అందులో నుంచి బయటికి వచ్చి ఇంత ఉన్నతమైన స్థానానికి రావడం ఎంతో అద్భుతమని ప్రశంసించాడు. అయితే ఇది రుద్రది కథ. శివుడు చేసింది ఏంటి, మనము చెయ్యాల్సింది ఏంటి అని గమనించుకుంటూ సాగిపోవాలి మన జీవితం. అంతా ఈశ్వరిచ్ఛ. ఓం నమః శివాయ.